జనబేరి న్యూస్ కి స్వాగతం. రవాణా శాఖ కమిషనర్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో పోలీసులు రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక పరికరాల, అత్యవసర ద్వారాల స్థితి వంటి అంశాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్, ఫైర్ డిటెక్షన్ అండ్ సస్పెన్షన్ వ్యవస్థలు లేకపోవడంతో 13 వాహనాలను స్వాధీనం చేసుకుని మంగళవారం ఆర్టీసీ డిపోకి తరలించారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని మరో 27 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రయాణికులు ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి బస్సులో అగ్ని గుర్తింపు వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు ఎస్పీ రవి మనోహరదారి, నగర డీఎస్పీ భక్తవత్సలం, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, మోహన్ కుమార్, ఆంజనేయ ప్రసాద్, ఆంజనేయ వర్మ పాల్గొన్నారు. జరిగిన బస్సు ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఇది అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదాల నివారణలో భాగంగా అనేక తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సేఫ్టీ ఎలా ఉండాలి, తర్వాత వచ్చేసి సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాల మీద మేము దృష్టి సారించి వాహనాల మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సింహ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది. గత రాత్రి 20 బస్సుల మీద కేసులు నమోదు చేశాము. ఈరోజు ఉదయం కూడా 15 బస్సుల మీద కేసు నమోదు చేశాము. 14 ఈ యొక్క వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రెగ్యులర్ చెకింగ్లో మేము వాహనాలకి ఆర్సీ పర్మిట్, ఇన్సూరెన్సు, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, ఇవన్నీ ఆథరైజేషన్ అవి చూడటమే కాకుండా ఈరోజు సాంకేతిక సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ వాహనాల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. దాని గురించి మా యొక్క మోటార్ వాహనాల తనిఖీ అధికారి తిరుపతి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంకాలం నుంచి విస్తృతంగా ఈ బస్సుల మీద తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇక్కడ తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినందువల్ల చాలా దూర ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు, మనకి తెలంగాణ, సో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు. ఈ ప్రయాణికులు చేరవేయడానికి ఆర్టీసీ కాక చాలా రకాలైన ప్రైవేట్ బస్సులన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముఖ్యంగా వాటికి అన్ని బస్సులకి అత్యవసర ద్వారాలు ఉన్నాయా? కొన్ని బస్సులకి ద్వారాలు ఉన్నాయి, కానీ ఆ ద్వారాలకి అడ్డంగా కూడా వాళ్ళు బస్సు యజమానులు సీట్లు కానీ బర్తులు కానీ ఉంచి మనకి అత్యవసర సమయంలో ప్రయాణికులు బయటికి రాకుండా అది అడ్డంకుగా ఉన్నట్టున్నాయి. కొన్నిటికి ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కొన్నిటికి లేదు, కొన్నిటికి ఉన్నా కూడా అవి పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లాగే కొన్నిటికి మనకి ఇప్పుడు అక్టోబర్ 1, 2023 నుంచి కూడా రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకి ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. మనకి కొన్ని వాహనాల్లో అది లేకుండానే అవి రిజిస్టర్ అయ్యి అట్లాగే తిరుగుతున్నాయి. అటువంటి వాహనాలన్నింటినీ కూడా ఈ తనిఖీల్లో మనం గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా.